తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో వాళ్ళు చెప్పాడు ఏమంటే అది మా జంతువులు నూనె తీసి ఇటు చూశాడా ఈ ముండ చెట్టుకరదు కానీ నేను ఇక్కడ అసలు ఇప్పుడు నీటికి వచ్చామండి, నీటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావు నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైనది దేవాలయం. ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లో ఇవాళే చదివా. అది నిజమా అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారం ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు. అవునా కదా? అది మరి అలా ప్రసాదంలో అలా దేవుడి ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు. అక్కడ ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎంతమంది ఉంటారు? నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు చేయాలనుకో, నువ్వు ఉంటావు నేనుంటావు 10 మంది ఉన్నాను, ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు. ఏదైనా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళినవరు. నువ్వెవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడి మాటలన్నీ నీళ్లలో మోట్లు. అది దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే వాడు అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని ఏదో ఒక రంగం నన్ను ఎవడంటే చూడు మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇటు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు. అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సవాల్ విసురుతున్నాము, మీ కుటుంబం వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అంటున్నారుగా. పేపర్ కూడా ఇప్పుడే చదివచ్చాను నేను. అయినట్టుగా రమ్మను ప్రమాణానికి. మరి ఆయన వస్తాడు, ఆయన తక్కువైనడు ఏం కాదు కదా. అవసరం వస్తే వాళ్ళు సీఎంగా చేసేంత కెపాసిటీ ఉన్న మనిషే చేస్తానంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ముఖ్య అతిథి టీడీపీ చైర్మన్ గారే. మరి నేనేం చేయలేదు, చేశానంటాడు అనుకోండి, తర్వాత చూద్దాం. ఏదో ఒకటి మాట తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర. ఏది చేయబోబట్టే నీ దగ్గర నేను డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంది. అవునా కదా? అది ఎలాంటి ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్ అంటారు? ఒక సీఎంగా అంటే ఆడికి చేతకాని వాగుడు ఎక్కువ, చేతొచ్చే వాగుడు తక్కువ. చేతకాని వాగుడు ఎక్కువ. ఇప్పుడేంటి ఆడు 14 ఏళ్ళు చేసినా 15 ఏళ్ళు చేసినా ఇదే ద్వారం. ఆడికి ఆడ ద్వారం మారదు. ఆడు బతుకుండగా ఇంకోడు తింటా ఉంటే చూసి వారవలైనటువంటి వాడు. నువ్వు తినాలి, ఆయనకు అందరూ తినాలంటే భోజనం అయినా ఇడ్లీ అయినా గారె అయినా నేను ఒక్కడిని తింటే లాభమే ఉంది, ఒక్కడినే బతికితే ఉన్న ఉపయోగం ఉందా? నువ్వు చెప్పు. ఉపయోగం ఏమి ఉండదు, 10 మంది బతకాలి. వైసీపీ ప్రభుత్వం మొత్తం అవినీతి చేసింది. తిరుమల దేవస్థానం మీద కూడా చేయలేదు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేయలేదు. మామూలు ఆయన ఇస్తాడన్న మటుకు కూడా బటన్ నొక్కుడు అన్నాడు. బటన్ నొక్కినా 10 మందికి ఇచ్చాడు కదా. బటన్ నొక్కితే ఎవరికి ద్రోహం చేశాడు? ఎవరికి ద్రోహం చేయలే. ఆటో నడుపుకునే వ్యక్తికి కూడా ఎంత ఇస్తానంటే అంత ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఈయన ఒక పింఛన్ తప్పితే ఫలాంది ఇచ్చానని చెప్పి స్టేజీకి చెప్పమను. అన్నా క్యాంటీన్లు పెట్టాము, నాన్న క్యాంటీన్లు పెట్టాడు. డొక్కా సీతమ్మ గారు అంటాడు, ఇదంటాడు అదంటాడు. ఇవ్వటం ఏదో కొద్దిగా ఆడు 100 రూపాయలు అసలు ఇచ్చాడు అనుకోండి, 150 రూపాయలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇస్తే భోజనం పెడుతున్నాడు. ఆడింట్లో సొమ్మేం పెట్టట్లేదుగా. పెడుతున్నాడా? పెట్టట్లా. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి విరాళం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారో చెప్పాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. మీరేమంటారు? వరద బాధితులుగా ఇచ్చినట్టుగా అయితే నాకైతే తెలియదండి. ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అది ఎవరికి ఇచ్చారు చెప్పాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. పేపర్లో కూడా ఏమి ఇలా మరి ఇచ్చినట్టుగా. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటే మా నాయకుడు చెప్పాడు కదా అని చెప్పేసి ప్రతి ఇంటికి వాళ్ళు వరద బాధితులకు సంబంధించిన ఆహారాలు కూడా అందించడం జరుగుతుంది, కూరగాయలు అలాంటివి అందించట్లేదని అంటున్నారు పేపర్లో కూడా. లోపల ఉన్న ఇళ్ళకైతే అసలు మంచినీళ్ళు కూడా ఇచ్చిన దిక్కు తీసానో లేదని అంటున్నారు. అక్కడ ఇచ్చినట్టుగా ఏం కనపడట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసలు ప్రభుత్వమే ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమిస్తారు? అసలు ప్రభుత్వం ఇవ్వట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పంపిస్తేనే కదా ఎవరైనా ఇచ్చేది. అసలు ఎవరు ఇచ్చినట్టుగా దాఖలాలే లేవని వాళ్ళు అలో లక్షణాన్ని ఎడుతూ ఉంటే మామూలుగా ఏంటి ఇళ్లలో బురద కూడా వాళ్ళు తీయట్లేదు అంటున్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని అంటున్నారు. మరి ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందిస్తుందని చెప్తున్నారు. ఏం లేదు, సహాయం ఏం అందించట్లేదు కానీ పేపర్లో కూడా ఇవ్వాలి. సాక్షి పేపర్లో కానీ ఆంధ్రప్రభలో కానీ అసలు ఇచ్చినట్టుగా ఏం లేదు.
కావాలంటే నా పేరు కావాలంటే చెప్తాను, రాసుకో. ఓకే. అన్ని విధాలుగా సహాయం చేసాము వరద బాధితులకు. సహాయం చేయట్లేదు వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సహాయం చేయించిన మాటలు చెప్పడం తప్పితే ఏమి వాళ్ళు పనిచేసింది ఏమీ లేదని వరద బాధితులే చెప్తున్నారు, మనం చెప్పటం కాదు. అసలు ఊరికనే మేము కళ్యాణ మండపంలో స్టీల్ సామాన్లు అవన్నీ ఇచ్చాం అంటే 100 మందికో 110 మందికి ఇచ్చాం. డప్పాలు మేమేం చెప్పట్లా. వాళ్ళు ఇచ్చిన మట్టుగా అయ్యా అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళే లేరని అన్నారు. మీరు సహాయం చేశారు వరద బాధితులకి? ఆ వరద బాధితులకు సహాయం చేసాం ఇక వాసవి కళ్యాణ మండపం తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలం అయిపోయింది అంటున్నారు. విఫలం అయిపోయిందని నేనే చెప్తున్నాను స్వామి. జగన్ ప్రభుత్వం ఉండగానే అయితే మరి ఇది వచ్చినట్టయితే మరి ఏమైనా సహాయం చేసేవాడో లేదైతే నాకైతే తెలీదు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరద బాధితులు మాత్రం నాకు తెలిసినంత మటుకు కాదు, పేపర్లో కూడా ఏమి ఇచ్చినట్లుగా ఏమీ లేదు. టీడీపీలో అంటున్నారు డ్రోన్స్ ద్వారా మేము వరద బాధితులకి ఆహారం అందించాం. ఏమందించారు? మన గన్నవరం రోడ్లో, గన్నవరంలోనైతే మామూలుగా అన్నం ప్యాకెట్లు పేపర్లో కూడా చూసా. ఒకటి బయట పారేస్తున్నాయి. అక్కడ ఇద్దరిని మన నారా చంద్రబాబు నాయుడు సస్పెండ్ కూడా చేసామని చెప్పి రాశాడు. అది నిజమే కదా, లేకపోతే పేపర్ రోడ్కి ఏం పని? నేనే పేపర్ రోడ్ అనుకున్నానా? నాకు తెలిసినంత మటుకు నాకేం పని? ఊరికి అక్కడ ఆహార బట్టలు లేచి ఆడ చూపిస్తాడా? అక్కడేమీ లేదు. నా పేరైతే లక్ష్మీనారాయణ గుండా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలు ఫోజులు ఇవ్వడం కోసం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నిజానంటారా? అది నిజమే. అడిచింది తక్కువ అని చెప్పేది ఎక్కువ. 100 మందిలో 10 మందికి ఇస్తున్నాడు, 90 మందికి ఇచ్చినట్టుగా ఫోజులు. ఆ మండలి ఫోజులు ఎందుకని? నువ్వు నాకు ఇడ్లీ ఇప్పిస్తావు, టీ ఇప్పిస్తానని చెప్తే అక్కడ మంచినీళ్ళనే ఇప్పిస్తావు నువ్వు ఆఖరికి. నాకు అవునా కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేదు, నువ్వేం ఇప్పించలేవు. అట్లాగా చెప్పేది తక్కువను, చూపించే ఫోజులు ఎక్కువ. ఫోజులు ఎందుకు నీకు? ప్రభుత్వం అన్న తర్వాత ఎంతో కొంత పని చేయాలి. మొన్న ఇదంటే ఇక్కడ భోజనాలు పెట్టారు, కేకు పెట్టారు, స్వీట్ అన్నారు, హాట్ అన్నారు, ప్యాకెట్ కూడా ఇచ్చారు. వాళ్ళకి అదే వెజిటేబుల్ ఫలావ్ అన్నారు, కొద్దిగా తోసుకోకుండా ఉండి అందరికీ పెట్టారు. అట్లా ఉండాలి కానీ ఏదో 10 మందికి చేసాం 100 మందికి పెట్టామంటే ఎట్లా? అవునా కదా? అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కనుక ఈ టైంలో ఉంటే ఎలా ఉపయోగపడేది అంటారు? బాగానే ఉపయోగపడేది. ఆయన ఇస్తాను అసలు నెల రోజులు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూస్తా 4 నెలలు అయింది. దాన్ని అసలు తీసుకుంటామా వద్దనేది కూడా లేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేస్తున్నావండి, ఇదో 4 సంవత్సరాలు పనిచేసావు, నువ్వు కావాలా వద్దా? ఏదో ఒకటి చెప్పాలిగా. నువ్వు ఏది చెప్పుకోకుండా అలా ముసుగులు గుద్దులంటే నువ్వు ఈయన కావాలా అని అడిగేసరికి సపోజ్ కావాలన్నాడు, 2 రకాలు తెచ్చిచ్చాను. అక్కర్లేదనడానికి నేను అవతల పోతా కదా. ఏదో ఒకటి నువ్వు కావాలా వద్దా? అసలు వాలంటీర్లు ఉంచుకుంటావా అక్కర్లేదా? ఏదో ఒకటి చెప్పాలి. ఏంటంటే మునమోపి ఉంచుతాను తీస్తాను ఏది చెప్పుకోకుండా అన్నాళ్ళు 4 నెలలు బట్టి జీతాలు బత్తాలు లేకుండా ఎంతకాలం వాళ్ళు ఉంటారు? నువ్వు చెప్పు. అవునా కదా? అది అదే వాలంటీర్లు కనుక ఇప్పుడున్న ఎంతమంది 100 మందిలో వాళ్ళు 90 మంది 90 మందికన్నా సహాయం చేసేవాళ్ళు. అదేది సహాయం వీడికి? అడు నువ్వు అన్నానే నేను అన్నట్టుగా ఫోజులు ఇవ్వటం ఏం చేశాడు? పలానా చేశానని చెప్పి స్టేజ్ ఎక్కి చెప్తాను. ఇచ్చారు అంటే అన్నారులే నాన్న, అసలు ఊరికే చెప్పులే. అయితే వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎంత నష్టం ఉండేది, ఇంత దండగ లేకుండా ఉండేది. తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉంటే మంచిదో, 1 ఉంటే మంచిదో. 1 ఉంటే దిక్కుమని అంటావు నువ్వు. అవునా కదా? 4 ఉన్నావు అనుకో, ఒకటి మంచినీళ్ళు తెస్తాడు, ఒకటి ఉప్పు తెస్తాడు, ఒకటి పప్పు తెస్తాడు. 4 ఉంటే శుభ్రంగా నువ్వు అన్నం తింటావు. 4 అయిపోతే దేనికి నువ్వు? ఒకటే నారా చంద్రబాబు నాయుడు ఉండి దేశం అంతా ఏలుకోమను, ఏలుకోలేడుగాడు. 4 ఉండాలి. 4 ఉండాలంటే ఏదో ఒకటి చెప్పమను. నేను ఆడవలేని చెప్పమను, తప్పేం లేదు. ఆడ సావాళ్ళు తెస్తారు. చెప్పు, ఇంకేదో అడుగుతావు అడుగు. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే పెన్షన్ అందించడంలో 97% మేము సచివాలయం సిబ్బంది చేత అందించే వాలంటీర్ కంటే బేస్గా అంటున్నారు కదా. ఏంటండి ఆయన అందించింది? జగన్ ప్రభుత్వం ఉండగానే కొద్దిగా గొప్ప వాలంటీర్ల ద్వారా వ్యవస్థ తెల్లారుజామున 5ంటికి 5:15 కూడా నాకే పింఛన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 6:30కో 7ంటికి ఇస్తున్నాడు. అసలు ఇవ్వట్లేదని కాదు, అదొకటే ఆయన చేసిన మంచి పని. ఇంకేం చేసింది నాకేం కనపడలా. నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ తప్పితే నాకు తెలిసినంత మటుకు ఇంక చేసింది ఏం కనపడలేదు.
లేవో సచివాలయం సిబ్బంది చేత సెలవు రోజులు కూడా ఉంటే ముందు రోజు 30వ తారీఖు నాడు 31వ తారీఖు నాడు అంటే 31వ తారీఖు నాడు అనుకుంటే ఆ ఒక్కటి మాత్రం ఏదో కొద్దిగా ముందు రోజు ఒక రోజు ముందు ఇచ్చాడు పింఛన్లు. అంతే ఆయన చేసిన మంచి ఉపకారం పని నాకు తెలిసినంత మటుకు. గత ప్రభుత్వంలో ఎలాంటిది ఎప్పుడు ఇవ్వలేదు, మేమే ఇచ్చామని చెప్తున్నారు. అదే ఒక రోజు ఇచ్చాడుగా ముందు. ఒక రోజు నువ్వు టీ ఇప్పించావు కదా, ఇప్పించావని చెప్పాలా, ఇప్పించలేదని చెప్తే నీ కోపం నన్నే కొడతావు నువ్వు. ఇప్పుడు తర్వాత మాట్లాడతావు, నువ్వు నన్ను కొడతావు ఊరుకుంటావు. ఒక మాట అన్నా అంటావుగా పెద్దడు తర్వాత చూద్దామండి అని డైలాగ్ అన్నా వస్తుందిగా నీకు. ఒక రోజు ముందు ఇచ్చాడుగా మీరు ధర్మాత్ముడు. అది లెక్క కాదండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు. ఏంటంటే పెట్టింది ఆయన పథకాలు ఏంటి పలాంది పెట్టాడని చెప్పు నువ్వు నాకు తెలవక అడుగుతున్నా. భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూర్ అన్నీ ఉన్న నేను చెప్తా. స్టేజ్ మీద ఎక్కి ఉపన్యాసాలు చెప్పడానికి ఏముందో ఓక దంచుతా, ఒడ్లు దంచడం కాదు, ఓక దంచుతా. నేను ఒడ్లు దంచితే బియ్యం వస్తాయి, బియ్యం దంచితే నలుగురికి ఉపయోగపడతాయి. నువ్వు తింటావు, ఆయన తింటాడు, అందరూ తింటారు. ఆ మేస్త్రి గారు కూడా తింటాడు. ఈ రంగబొమ్మ పక్కన ఆయన టేస్ట్ అలా అయినా సరే మామూలుగా కిల్లీ షాప్ అని కూడా తింటాడు. ఓకు తింటాడా? ఎవడు తినలేడు. ఆడంతే ఓక దంపుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కంటే నాకు పింఛన్ వస్తూనే ఉంది, కాదు అని అంటల్లా. కొత్త డైలాగులు ఎక్కువ నీకు. అది మాటలు చెప్పే ప్రభుత్వం మా, అంతేగాని చేతల ప్రభుత్వం మాత్రం కాదు. అది 3 సార్లుగా సీఎం గా చేశారు. అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? అప్పుడేమి ఇచ్చి తెచ్చాడు పలానా. ఇప్పుడు ఏడ్చినా ఈ ప్రభుత్వంలో మనకి వచ్చిందల్లా ఇదే పింఛన్ ఒకటే, అంత తప్పితే ఇంకేం ఇచ్చినట్టుగా నాకేం తెలియదు. మరి ఏమిలా ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. నాకు ఎప్పుడు ఖాళీనే. మరి సీఎం వాళ్ళ మాంగారు బతుకున్నప్పుడే ఒకసారి పేపర్లో కూడా రాశాడు, సీఎం ఖజానా ఖాళీ, చిల్లుగా కూడా లేదని చెప్పాడు. స్టేజ్ ఎక్కాడు. వీడు అంతే చెప్తాడు. నా ఇంటికాడ 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకో, నేను కౌంటర్ సార్ నా దగ్గర ఏమి లేదంటే లాభమే ఉంది. నువ్వు నీకేం ఇవ్వనుగా 1 లక్ష రూపాయలు అంటే 10,000 ఇస్తానని నీకు 10 రూపాయలు కూడా నాకు మనసు బుద్ధి పుట్టింది అనుకో, టీ తాగు స్వామి అని చెప్పి ఇప్పించాలి. అంతేగాని ఏమి లేని ప్రభుత్వం అని నాడే చెప్తున్నాడుగా. డొప్పాలు కొట్టడం మాత్రం బాగా చెప్తాడు. వాడికి వెన్నతో పెట్టిన విద్య నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా వెన్నతో పెట్టిన విద్య అనమాట అది. అదేంటండి ఆయన సీనియర్ 3 సార్లుగా వెళ్తామండి. నీ ఇంటికాడ మామూలుగా నువ్వు 10 రూపాయలు ఇస్తే ఏదో తెస్తావంటే మీ పిల్లల్ని నేను నమ్ముతారు. నువ్వు తెచ్చేదలేదు ఇచ్చేదలేదు. ఎప్పుడు వస్తావు మిఠాపట్లం లాగానే చుట్టుకొని వస్తావు, దాంట్లో ఏమి ఉండదు. అంత మేక వన్నిపులే. అది మేక వన్నిపులు మాటలు చెప్పాలంటే వీడి తర్వాత ప్రభుత్వం మన మోదీ గారు కూడా సరిపోడు. వీడు తెలివితేటల ముందు, వీడు డాంబికాల ముందు. ప్రధానమంత్రి కదండి. ప్రధానమంత్రి అయినా వాడు 100 చెప్తే 99 చేస్తాడు ప్రధానమంత్రి గారు. ఒకటే పోద్ది, ఒకటికైనా పోద్ది. ఇంట్లో ఉన్నాడు ఏదో ఒకటే పోద్ది. 99 చెప్తే ఒకటి కూడా నెరవేర్చలేడుగా. మాటలు చెప్పమను, చేంజ్ చేయక బాగా చెప్తాడు. అడు